కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ కోటి సంతకాల ప్రజా ఉద్యమం కార్యక్రమం చేపట్టింది. కార్యక్రమంలో భాగంగా కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం నుంచి సేకరించారు. ఈ సంతకాల పత్రాలను పిఠాపురం వైసీపీ కార్యాలయం వద్ద పత్రాలు ఉన్న వాహనాన్ని వైసీపీ పార్టీ ఇన్ఛార్జి గీతా విశ్వనాథ్ జెండా ఊపి ప్రారంభించారు. వీటిని కాకినాడ జిల్లా కార్యాలయానికి అందజేశారు. కూటమి ప్రభుత్వం పేద విద్యార్థులను మెడిసిన్ విద్యను దూరం చేస్తుందని, దాన్ని ప్రజలకు తెలిపే విధంగా ఈ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించినట్లు పేర్కొన్నారు. అనే చెయ్యొట్టుకో అప్పలేదనియా చేతులు ఆపకండి. జెండా జెండా ఎలాగంటే మీరు వచ్చేస్తారు. ఏర్పడిన తర్వాత సూపర్ 6 పథకాలు గాని ప్రజలకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైనప్పటికీ కూడా చాలా సంస్థలను ప్రైవేటీకరణ చేయడానికి ఈ ప్రభుత్వము మరి ప్రజల్ని పట్టించుకోకుండా ప్రజలకి ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా అనేక కార్యక్రమాలు తీసుకుంటున్నారు. అందులో ముఖ్యంగా మరి ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరణ చేయడం. జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల పక్షాన, బడుగు బలహీన వర్గాల పక్షాన, మధ్యతరగతి వర్గాల పక్షాన నిలబడి ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజీ, దానికి అనుబంధంగా మెడికల్ హాస్పిటల్ ని నిర్మాణం కోసం అనుమతులు తీసుకొచ్చి చాలా వరకు పూర్తి చేసి మిగిలిన నిర్మాణ దశలో ఉన్న వాటిని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందరూ చెప్పినా ఏం చెప్పినా కూడా పూర్తిగా ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి వ్యతిరేకంగా ప్రైవేటీకరణ జీవోని 66 సంవత్సరాలకి వ్యాపార దృక్పథంతో మరి పూర్తిగా దీన్ని ప్రైవేటీకరణ చేయడం అనేది కాదు, ప్రైవేట్ వారికి అమ్మవేయడం జరిగింది ఈ ప్రైవేట్ మెడికల్ కళాశాలని. అందుకోసమే దాన్ని నిరసిస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు కోటి సంతకాల సేకరణ చేసి మరి ఇవన్నీ కూడా ఆ గవర్నర్ గారికి అందజేసి ఈ జీవోని రద్దు చేయడానికి పోరాటం చేయడం జరిగింది. అందులో భాగంగా కూడా పిఠాపురం నియోజకవర్గంలో, పిఠాపురంలో వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరూ కూడా అన్ని వర్గాల మరి వారు కూడా అన్ని సంఘాల వారు కూడా స్థానిక సంస్థల ప్రతినిధులు, సంస్థాగత ప్రతినిధులు, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉన్నవారు, అభిమానులు, కార్యకర్తలు అందరూ కూడా ప్రతి గ్రామానికి ప్రతి వార్డుకు వెళ్లి సమావేశం ఏర్పాటు చేసి వీధుల్లో తిరిగి స్వచ్ఛందంగా సంతకాల సేకరణకి వెళ్లిన వెంటనే ప్రజలందరూ కూడా చాలా స్వచ్ఛందంగా వచ్చి సంతకాలు